అందరు రూడ్గా మాట్లాడతారు. ఏమని అంటే మాకు భయం, ఏడ మా మార్క్స్ కట్ అవుతాయి అని సైలెంట్గా ఉంటాం. మేము ఇప్పుడు వరకు ఏం చెప్పలేదు. ఇన్సిడెంట్తో మేము చెప్తున్నాం సార్. భయం కోసం చేయని తప్పును కూడా చేసామని చెప్పి ఒప్పుకుంటారమ్మా. ఎందుకు భయపడుతున్నారు? మాట్లాడే హక్కు ఉంది కదా మీకు, ఎందుకు మాట్లాడతలేరు మీరు? మా జాలజీ మ్యామ్ బి ఉంది. తను మమ్మల్ని ఎట్లా అంటే ఏమన్నా ఫర్ సపోజ్ ఏదైనా చేయకపోయినా మాకు రూడ్గా మాట్లాడతాం మా మీద. నీ చెంప వాళ్ళ కొడతా. ఆమె ఎవరు సార్ మా చెంప వాళ్ళ కొట్టేనిక? మా అమ్మనా, మా డాడీయా? మా ఇంట్లో మా పేరెంట్సే మమ్మల్ని కొట్టలే. ఇంతవరకు ఈమె వచ్చి ఏం భయపెట్టిస్తుంది ఆమె మాకు. ఆమెకు భయపడి మేము ఉండాలి. లేదు సార్, మేము అంత క్లోజ్ ఉన్నాం సార్. తనకు తెలియదు సార్, తన పర్సనల్. నాకు అయితే తెలియదు. ఆమె అయితే ఏం పట్టించుకోదు సార్. పాపం ఇలాంటివి ఇంకొకసారి ఏ లెక్చరర్స్కైనా ఇలా చేయకండి ప్లీజ్. మీరు ఏమున్నా మార్క్స్ చెప్పండి, కొంచెం మంచి చెప్పండి. కానీ ఇలా బెదిరించి ఒక అమ్మాయి ప్రాణం పోవడం అంటే ఎంత, వాళ్ళ ఫ్యామిలీ ఎంత బాధపడుతుంది సార్. వాళ్ళకి సిస్టర్ ఉంది, తను మా క్లాస్, తను జూనియర్ ఎంపీసీ. అట్లా ఇంకొకసారి ఎవరికి జరగకుండా ప్లీజ్. ఒక్కరికైతే నేనైతే అందరు లెక్చరర్ ఈ కాలేజ్కనే చెప్పట్లేదు నేను, వేరే కాలేజెస్కైనా ప్లీజ్ ఇలా చేసి బ్లాక్మెయిల్ అయితే చేయకూడదు. థ్యాంక్ యూ సార్.